కాయ చూస్తున్నారు కదా. ఈ కాయలు ఇవే అన్నమాట పెద్ద కలిక్కాయలు. ఈ పెద్ద కలిక్కాయలు చాలా టేస్టీగా ఉంటాయి. అదే కాకుండా ఈ ఇంకో చెట్టు పేరు ఇది వాకుడికాయ అని కూడా అంటూ ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో రకరకాల పేరుతో మాట్లాడుతూ ఉంటారు. మా నెల్లూరు రీజియన్ కానీ తిరుపతి రీజియన్ కానీ ఇట్లనే మేము కలిక్కాయ చెట్లు అంటాము. అడవిలో నాటు కలిక్కాయలు చిన్నవి, చిన్న కలిక్కాయలు అనుకో ఈ సైజు వస్తూ ఉంటాయి చిన్న కలిక్కాయలు. కానీ ఇవి పెద్ద సైజు వస్తున్నాయి చూడండి. ఈ పెద్ద సైజు కాయలు వచ్చేటివన్నీ పెద్ద కలిక్కాయలు అనమాట. ఇవి కేకుల్లో కానీ అవి చెర్రీస్ లాగా వాడుతూ ఉంటారు. ఈ చెర్రీస్ అనమాట నానబెట్టి చక్కెర ద్రావకంలో నానబెడితే అవి చెర్రీ ముక్కల్లాగా ఉంటాయి అనమాట. ఇవేనమాట సూపర్ మార్కెట్లలో కానీ అమ్మేది. ఈ కేక్ చూస్తున్నారు చూడండి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఒకసారి చూస్తాను చూడండి. చూడండి పాల రూపంలో ఉండదు, కలిక్కాయలు ఆనే ఉండదు, పాలు కూడా వస్తుంది, పుల్లగా ఎట్లా ఉన్నది. ఇవి తీపి రావడానికి కారణం చక్కెర ద్రావకంలో వేస్తారు. చక్కెర ద్రావకంలో వేసినప్పుడు ఈ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా తీపి అనేది వచ్చేస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూసారు కదా, ప్రతి ఒక్కరూ ఇళ్ళ దగ్గర పెంచుకోవచ్చు అనమాట. కాకపోతే ముళ్ళు ఉంటాయి, చిన్నపిల్లలు ఒకరు జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇదే అనమాట, మీరు కూడా పెంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది చెట్టు. కాయ సీజనల్ ఫ్రూట్ అనమాట. కింద చూడు.